ఐఆర్జీసీ ఏదైతే ఇరాన్ ఉంది చూడు, క్లియర్ కట్గా అమెరికా యొక్క నాడిని ధమ్కాంచింది ఇవాళ, ఎకనామిక్ వార్ఫేర్కి దారితీసింది. ఈ మాట ఇవాళ గుర్తుపెట్టుకోరి, ప్రతి చిట్టాలు కనబడుతుంది మీకు ఎకనామిక్ వార్ఫేర్ అని. ఈ ఎకనామిక్ వార్ఫేర్కి దారితీసింది, సీదా కులేయాం ధమ్కీ ఇచ్చింది. నేను యాపిల్ని టార్గెట్ చేస్తా, నేను గూగుల్ని టార్గెట్ చేస్తా, నేను మెటాని టార్గెట్ చేస్తా అంటే ఇరాన్ ఇప్పుడు ఏం చేసిందని అంటే కంప్లీట్గా ఒక ఎకనామిక్ వార్ఫేర్లో అడుగు పెట్టేసింది. అంటే బిడ్డ ఇప్పుడు కేవలం బుల్లెటో లేకపోతే పటాకాలో డిసైడ్ చేయ ఈ వార్ని, కంప్లీట్గా టెక్నాలజీ విధ్వంసం చేస్తా, నీ ఎకానమీని ఆ మొత్తం అతలాకుతలం చేస్తా, నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని భూస్థాపితం చేస్తా అని చెప్పి టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డైరెక్ట్గా ఒక ఎకనామిక్ వార్ చెప్పకనే డిక్లేర్ చేసింది. గ్లోబల్ ఇంపాక్ట్ దీని మీద ఇంకా ఖతర్నాక్ ఉంటుంది ఇప్పుడు జరిగేదానికంటే. ఎట్లా గిరిచేసానంటే ఆయిల్ రూట్స్ ఇంకా రిస్క్లనే ఉన్నాయి, మార్కెట్లు రియాక్ట్ అయితేనే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్లో ఈ పెద్ద పెద్ద కంపెనీలు వెదర్ ఇట్ ఈస్ గూగుల్, యాపిల్ ఆర్ మెటా ప్లేస్ ఎ పైవోటల్ రోల్. గల్ఫ్ ఇన్స్టెబిలిటీ అనేది ఇంకా మనకు విజిబిలిటీలు ఏం లేదు, ఇది ఎప్పుడు స్టేబుల్ అవుతుంది అనేది ఇంకే లేదు. గ్లోబల్ ఎకనామిక్ రిపుల్ నడుస్తుంటే మనోడేమో ఇక్కడ సలీం పేకు లెక్క బ్లఫ్ మాస్టర్ అయి మాట్లాడుతూ ఉంటాడు.